మూడో టెస్ట్ నాటికి అసలైన మజా ఏంటో ఆటగాళ్ల భావోద్వేగాలు తీవ్ర స్థాయికైతే చేరిపోయాయి. ఇదే వేడి సిరీస్ ఆశాంతం కొనసాగుతుందనటంలో సందేహం లేదు. సరిగ్గా వారం రోజుల తర్వాత మాంచెస్టర్ వేదికగా 4వ టెస్ట్ అయితే జరగనుంది. టీమిండియా సిరీస్ రేస్ లో నిలవాలంటే తప్పకుండా ఈ 4వ టెస్ట్ అయితే గెలిచి తీరాల్సిందే. మరి మన జట్టు ముందున్న సవాళ్ళేంటి? గెలిచే విధానం ఎలా ఉండబోతుంది? ఎలాంటివి రికవర్ చేసుకుంటే గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి అనే దాని గురించి తెలుసుకుందాం. ముందుగా తుది జట్టు విషయంలో టీమిండియా కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది అని చెప్పుకోవచ్చు. మరీ ముఖ్యంగా కరుణ్ నాయర్ను కొనసాగించడంపై పునరాలోచన చేయాల్సిందే. దేశవాళీ క్రికెట్ లో అదరగొట్టాడని తీసుకొచ్చి మరీ అవకాశాలు ఇచ్చినా అతను మాత్రం వాటిని నిలబెట్టుకోవడంలో తల బ్యాట్కు గురయ్యారని చెప్పుకోవచ్చు. ఆరంభంలో కాన్ఫిడెంట్ గానే ఇన్నింగ్స్ ను ప్రారంభిస్తున్నప్పటికీ దాన్ని కొనసాగించలేక ఫెయిలింగ్ కి చేరిన సందర్భాలను చూశాం. సాయి సుదర్శన్ విషయంలో ఒక్క మ్యాచ్ తోనే పక్కన పెట్టిన మేనేజ్మెంట్ 3 మ్యాచ్ల్లోనూ కనీసం అర్ధశతకం కూడా చేయలేకపోయినా కరుణ్ పై వేటు వేయడం ఖాయమనే వాదన అయితే వినిపిస్తుంది. అలాని అంత ఈజీగా పక్కన పెట్టలేని పరిస్థితి అయితే నెలకొంది. కరుణ్ నాయర్ దేశవాళీలో టన్నుల కొద్ది పరుగులు చేసి 8 సంవత్సరాల కష్టపడి రికవర్ అయితే ఇచ్చాడని చెప్పుకోవచ్చు. సో అలాంటి బ్యాట్స్మెన్ కి మరొక అవకాశం ఇస్తారా, లేదంటే ప్లేయింగ్ లెవెన్ లో తప్పిస్తారా అనే దాని గురించి కొద్ది గట్టిగానే చర్చించాల్సిన టైం అయితే వచ్చింది. ఇక తర్వాత మూడో టెస్ట్ లో టీమిండియా ఓటమికి ప్రధాన కారణం ఇంగ్లాండ్ బ్యాటర్లు 8వ వికెట్ కి ఏకంగా 84 పరుగులను జోడించడమే. జెమీ స్మిత్ అలాగే బ్రెడెన్ కార్స్ అర్ధశతకాలు అయితే సాధించారు. ఎప్పుడైతే ఈ పార్ట్నర్షిప్ విడిపోయిందో వెంటనే ఇంగ్లాండ్ ఆల్అౌట్ అయింది. ఒకవేళ ఈ జోడీని ముందే విడదీసి ఉంటే ఫలితం టీమిండియాకి అనుకూలంగా వచ్చేదని మాజీలు అభిప్రాయపడుతున్నారు. టాప్ మిడిల్ ఆర్డర్ త్వరగానే ఫీల్డింగ్ చేరుస్తున్నప్పటికీ లోయర్ ఆర్డర్ పై భారత్ బౌలర్లు కాస్త కనికరం చూపిస్తున్నట్లుంది. మాంచెస్టర్ లో ఇంగ్లాండ్ లోయర్ ఆర్డర్ పనిపడితేనే విజయం టీమిండియా సొంతం అవుతుంది. అయితే ఈ బాధ్యతను స్పిన్ ఆల్రౌండర్లు తీసుకోవడం బెటర్. స్పిన్ బౌలింగ్ లో షాట్లు కొట్టేందుకు ప్రయత్నించి వికెట్లు సమర్పించుకునే అవకాశం మాక్సిమం కనపడింది. అందుకే టైలెండర్లపై ఖచ్చితంగా స్పిన్ అస్త్రాన్ని ఇసరాలి అని టీమిండియా మాజీ క్రికెటర్లు అయితే చెప్పుకొస్తున్నారు. అలాగే మరొకటి, భారత జట్టు బ్యాటర్లు తొలి ఇన్నింగ్స్ లో బాగా ఆడతారు. అదేంటో రెండో ఇన్నింగ్స్ వచ్చేసరికి మాత్రం ఒత్తిడి గురి కావడంతో పాటు చతికిలు పడిపోతున్నారు. ఇదే మనం తరచూ అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాం. తొలి టెస్ట్ నుండి ఇదే జరుగుతుంది. తొలి టెస్ట్ లో అలానే ఓటమి పాలైన సంగతి తెలిసిందే. ఇప్పుడు మూడో టెస్ట్ లోనూ సేమ్ రిజల్ట్ అయితే హ్యాపెన్ అయింది. కానీ టాప్ ఆర్డర్ లో మరొక బ్యాటర్ నిలిచిన ఫలితం మనకు అనుకూలంగా వచ్చేది అనటంలో సందేహం లేదు. చెత్త షాట్ కి జైస్వాల్ అవుట్ కాగా మంచి బంతికే గిల్ అయితే ఫీల్డింగ్ చేరాడు. రిషబ్ పంత్ గాయపడటం నష్టం చేసింది. ఇక్కడే భారత్ మేనేజ్మెంట్ కాస్త తెలుగుగా వ్యవహరించి ఉంటే బాగుండేది అనేది ఒపీనియన్. 5వ రోజు అతన్ని కాస్త లేటుగా బ్యాటింగ్ పంపించాల్సింది. కొత్త బంతితో అర్చర్, ఓక్స్, స్టోక్స్ కట్టుదిట్టంగా బౌలింగ్ అయితే చేశారు. ఒకవేళ ఓ 15 ఓవర్ల తర్వాత పంత్ బ్యాటింగ్ కు వచ్చి ఉంటే బంతి సాఫ్ట్ గా మారిపోయేది. అప్పుడు సులువుగా షాట్లు కొట్టేవాడనే వాదన అయితే గట్టిగానే వినిపిస్తుంది. ఇక లార్డ్స్ లో భారత లక్ష్యఛేదనకు దిగినప్పటి నుండి ఇంగ్లాండ్ ఆటగాళ్ల బాడీ లాంగ్వేజ్ కంప్లీట్ గా మారిపోయింది. 4వ రోజు ఆఖరిలో ఆకాష్ దీప్ పై కార్స్ మాటల యుద్ధం. దానికి ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ ఒత్తాసు పలుకుతూ చప్పట్లు కొట్టడం, ఇలాంటి ఘటనలు అయితే మొదలయ్యాయి. ఇక 5వ రోజు భారత్ ముందు కేవలం 135 పరుగులే ఉండటంతో ఇంగ్లాండ్ ప్లేయర్లు మరింత చెలరేగిపోయారు అనడంలో సందేహం లేదు. పంత్ విషయంలో జోఫ్రా ఆర్చర్, తెలుగు కుర్రోడ్ నితీష్ కుమార్ రెడ్డి విషయంలో హ్యారీ బ్రూక్, అలానే బెన్ స్టోక్స్ ఐపీఎల్ వ్యాఖ్యలతో రెచ్చగొట్టారు. ఇక రవీంద్ర జడేజాను ఇంగ్లాండ్ ఆటగాళ్లు నిన్ను భారత మేనేజ్మెంట్ సరిగ్గా చూసుకోవడం లేదు, నువ్వు ఎన్ని చేసినా వృధా, నీకు విలువ లేదు అని ఊరించారు. ఇలాంటప్పుడే భారత్ జట్టులో విరాట్ కోహ్లీ ఉంటే బాగుండును అని చాలా మందికి అనిపించింది అనటంలో సందేహం లేదు. ప్రత్యర్థిపై మాటల యుద్ధం చేయటంలో అతడు ఎప్పుడూ ముందుంటాడు. ఈ విషయంలో ప్రస్తుతం గిల్సేను కూడా మెరుగు కావాల్సి ఉంది. మాటకు మాట సంధిస్తేనే ప్రత్యర్థి ఇంగ్లాండ్ ప్లేయర్లు వెనక తగ్గుతారు. ఇదే సమయంలో బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ విభాగాల్లో అద్భుత ప్రదర్శన చేయాల్సి ఉంది. ఇక మూడో టెస్ట్ లో భారత ఓటమి అంతరం కేవలం 22 పరుగులు మాత్రమే. తొలి ఇన్నింగ్స్ లో టీమిండియా, ఇంగ్లాండ్ స్కోర్లు అయితే సమం అయ్యాయి. కానీ భారత్ ఇచ్చిన ఎక్స్ట్రాలు ఏకంగా 31 తొలి ఇన్నింగ్స్ లో. ఇదే ఇంగ్లాండ్ కేవలం 2 మాత్రమే ఇచ్చింది. ఇక రెండో ఇన్నింగ్స్ లోని ఇంగ్లాండ్ 192 పరుగులు చేయగా ఇందులో టీమిండియా ఇచ్చిన ఎక్స్ట్రాలు ఏకంగా 32 పరుగుల రూపంలోనే వచ్చాయి. టీమిండియా 170 పరుగులకే ఆల్అౌట్ అయింది. ఇంగ్లాండ్ బౌలర్లు ఇచ్చిన ఎక్స్ట్రాలు 18 మాత్రమే. అంటే 2 ఇన్నింగ్స్ లోనూ కలిపి ఇరు జట్ల మధ్య తేడా ఈ ఎక్స్ట్రాల పరంగా 33 రన్స్ ఉన్నాయి. ఇవే మన జట్టుని ఓటమికి ప్రధాన కారణంగా మాట్లాడుకోవచ్చు. వీటిలో బైస్ రూపంలోనే టీమిండియా బౌలర్లు 36 పరుగులు ఇవ్వడం గమనార్హంగా మాట్లాడుకోవచ్చు. మాంచెస్టర్ టెస్ట్ లో అయినా సరే మరోసారి ఈ తప్పిదాలను పునరావృతం చేయకుండా ఉంటేనే సిరీస్ రేస్ లో టీమిండియా నిలుస్తుంది అనటంలో సందేహం లేదు. అయితే టీమిండియా గాను, మాంచెస్టర్ టెస్ట్ గాను
ఈ 4 టెస్ట్‌కు ప్లేయింగ్ 11 ఎలా ఉంటే బాగుంటుంది అనుకుంటున్నారో, అయితే ఎలాంటి మార్పులు చేసుకోవాలనుకుంటున్నారో ఖచ్చితంగా కామెంట్ బాక్స్‌లో పిన్ చేయండి మీ ఒపీనియన్ పెట్టి. అలాగే ఈ వీడియో గనుక మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. హావ్ ఎ నైస్ డే.